సో జిఎల్ఏకి సంబంధించి గవర్నమెంట్ అక్రిడిటేషన్స్లో చూసుకుంటే 12B స్టేటస్ అనేది ఇండియా వైడ్గా ఓన్లీ 23 యూనివర్సిటీస్ ఉంది. అందులో 13th యూనివర్సిటీ మన జిఎల్ఏ యూనివర్సిటీ అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 12th యూనివర్సిటీగా ఇన్నోవేషన్లో నిలవడం జరిగింది అండ్ ఐఎస్సిబిఈలో 7th ప్లేస్లో ఉండడం జరిగింది. సో మరియు ఎన్పిటిఎల్ చూసుకున్నట్టయితే ఎన్పిటిఎల్ నుండి కోర్సెస్ కానీ ఎన్పిటిఎల్ నుండి ఎక్స్పెరిమెంట్స్ కానీ ప్రతిదీ కూడా జిఎల్ఏ యూనివర్సిటీ ఎన్పిటిఎల్తో అకామిడేట్ అయ్యి ఉంది. సో ఈ విధంగా జిఎల్ఏ తాలూకా అక్రిడిటేషన్స్ ఇలా ఉన్నాయి. సో ఇంకా ముందుకు వస్తే సో రీసెర్చ్ క్రెడెన్షియల్స్, సో గవర్నమెంట్ నుండి ఎంత మనకి రీసెర్చ్కి ఫండ్ వచ్చింది, తర్వాత మనం ఎన్ని రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి, సో ఇవంతా లిస్ట్ అనేది ఇక్కడ పేర్చడం జరిగింది. తర్వాత ప్రమోషన్స్ ఫర్ క్వాలిటీ రీసెర్చ్ అంటే మనం ఏ విధంగా మన తాలూకా జిఎల్ఏ యూనివర్సిటీస్ నుండి ఇటువంటి ప్రమోషన్స్ కానీ బ్రాండ్స్ కానీ ఇవన్నీ ఇక్కడ మనకి ప్రతిదీ మనకి నెంబర్తో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ కానీ, తర్వాత ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ కానీ, అంటే ఎన్ని రీసెర్చ్ ఎక్సలెన్స్ సెంటర్స్ అనేవి మనం జిఎల్ఏ యూనివర్సిటీస్లో ల్యాబ్లు కానీ, దాని తర్వాత మన ఎక్స్పెరిమెంట్స్ తాలూకా కొన్ని ప్రాజెక్ట్స్ తాలూకా రీసెర్చ్ ఎంత మనం పెడుతున్నాం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ద మెయిన్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్. జిఎల్ఏ యూనివర్సిటీ ఏ ఇంటర్నేషనల్ కాలేజెస్తో ఏ ఇంటర్నేషనల్ కంపెనీస్తో అకామిడేట్ అయ్యింది, దానికి ఎటువంటి కొలాబరేషన్స్ ఉన్నాయి ప్రతిదీ ఇక్కడ లిస్ట్ అండ్ బోర్డ్గా. ఇంకా ఈ ఇయర్ ఇంకా కొత్తగా కొలాబరేషన్స్ వచ్చాయి యూకేలో కానీ లండన్లో కానీ. సో ఈ విధంగా చాలా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ ఉన్నాయి. దాని తర్వాత స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ కానీ ఇలా ప్రతిదీ ఒక లిస్ట్ వైజ్గా ఇలా ఉండడం జరుగుతుంది.